ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానంను ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చదివి చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. ఆమెన్. ఈ 2026లో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడకుము, నీకు శుభము కలుగును గాక. నీవు కోల్పోయినది ఎంత గొప్పదో, ఏవైతే నువ్వు కోల్పోయావో, నీ వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చదువుల్లో, లేక 2025లో జవాబు పొందుకోలేకపోయావో, ఏదైతే నీ పరిస్థితులు ముందుకు వెళ్ళక ఇంకా జవాబు రాని ప్రార్థనలు ఉన్నాయో, భయపడకు, ధైర్యము తెచ్చుకో, దేవుని వలన కృప పొంది ఉన్నావు, నీకు శుభము కలుగును గాక. దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసుకుంటే, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను ఆ మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందకుందురుగాక. నా జనులు ఇక ఎనిసెల్స్లో నువ్వు నేను సిగ్గుపరచబడక. ఏదైతే 2025లో కోల్పోయామో, అది సమయము కానీ లేకపోతే ప్రార్థనలో గడిపిన ప్రతిదీ ఏదైతే ఉందో, ఈ 2026లో దేవుడు అంటున్నాడు, ఏదైతే ఉందో అవి రెండంతలుగా తిరిగి నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్టు నేను చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ఈ 2026లో ఆయన మనకు ముందుగా వెళ్ళొచ్చు. మెట్టుగానున్న అంటే మొండిగా, ఎక్కడ మార్గమే కనిపించని పరిస్థితుల్లో, ఆ పరిస్థితులు మొండిగా నీకు కనిపిస్తున్నాయా? దేవుడు అంటున్నాడు, దహించు అగ్ని వలె నీ ముందు నేను వెళ్ళి స్థలములు సిద్ధపరిచి, మార్గములు ఏర్పరిచి, ఇఫ్లో కోల్పోయినవి, పొందుకోలేకపోయినవి, చూడాల్సిన అద్భుతాలు ఏదైతే నువ్వు చూడలేకపోయావో, 2026లో నీ కొరకు ప్రతి ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. ప్రతి ద్వారములు తెరవబడును గాక. మార్గములు ఏర్పరచబడును గాక. నువ్వు చూడలేనివి, పొందుకోనివి, ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ 2026లో దేవుని యొక్క వాగ్దానాలను మనము అంచుదుము గాక. ప్రతి ఒక్క ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు మన జీవితంలో, ప్రతి సంఖ్యలు యేసు నామములో తెంపివేయబడును గాక. ఈ 2026లో మనకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లకుండును గాక. డివైన్ హీలింగ్, డివైన్ ప్రొటెక్షన్, డివైన్ రిలేషన్, డివైన్ యాక్సిలరేషన్, ప్రతిదీ పరసంబంధమైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో మనము చూచి పొందుకొని యేసు నామంలో అనుభవంతో దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, దేవుని వలన నీవు కృప పొందుకొని ఉన్నావని ఎలాగైతే ఆమె వాగ్దానం చేసిందో, ఎలాగైతే ఆ మాట చెప్పిందో, ఈరోజు 2026లో అడుగు పెడుతున్న నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు అంటున్నాడు, నీకు శుభము కలుగును గాక. భయపడకు, నువ్వు కృప పొందుకొని ఉన్నావో. ఈ 2026లో ప్రతి విషయంలో నువ్వు అత్యధికమైన జయమును అనుభవించి, దేవుని యొక్క కార్యములను నువ్వు నేను వివరించి సజీవులుగా ఆయనను మనం స్తుతించుదుము గాక. ఆమెన్.